బీహార్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార విపక్ష పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. సీఎం నితీష్ పాలనలో బీహార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మాఫియాలు లేకుండా చేస్తామన్నారు ఆర్జేడీ లీడర్లు. బీజేపీతో ఎన్నికల పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అధికార ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఛార్జిషీట్ పేరుతో సీఎం నితీష్ సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాము అధికారంలోకి వస్తే మైక్రో ఫినాన్స్, ల్యాండ్, ఇసుక, మద్యం మాఫియాలు లేకుండా చేస్తామంటున్నారు హస్తం లీడర్లు. बिहार 20 साल से माफियाओं की गिरफ्त में है। चारों ओर से बिहार में लूट मचा है और जैसे ही महागठबंधन के नेतृत्व में सरकार बनेगी, माफिया मुक्त बिहार होगा, शुद्ध के लिए युद्ध होगा और चप्पे चप्पे पर सारे माफिया को हम लोग समाप्त करने का प्रयास करेंगे. మహాగఠబంధన్ ఎన్నికల మేనిఫెస్టోను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. ప్రతిదీ మేనిఫెస్టోలో స్పష్టంగా ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత బిహార్ను నిర్మిస్తామన్నారు అశోక్ గెహ్లాట్. कुछ बातें ऐसी होती है जो सोच लेते हैं कि भाई ये हमारी इच्छा ही है कि हम चाहते हैं कि सरकार बने हमारी, तो हम कुछ करके दिखाएं, तो उसमें आदमी सुझाव देता भाई हम ये भी कर सकते हैं. अल्टीमेटली जब मैनिफेस्टो आएगा गठबंधन का, तब स्थिति स्पष्ट हो जाएगी. బీహార్లో ఎన్నికల కమిషన్ బీజేపీ ఒత్తిడితో పనిచేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రషీద్ అల్వి. ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ పోటీతో ఇండియా కూటమికి కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు రషీద్ అల్వి. इलेक्शन कमीशन पूरे तरीके से भारतीय जनता पार्टी के सरकार के दबाव में काम कर रहा है कि जिस तारीख को इलेक्शन कमीशन ने तारीखों का ऐलान किया, उसी दिन सुबह को पटना के अंदर मेट्रो का उद्घाटन होता है. इसका मतलब है कि उनको मालूम था कि कौन सी तारीखों का ऐलान कब होने वाला है. అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ సంతోష్ కుష్వాహా, మాజీ ఎమ్మెల్యే రాహుల్ శర్మ సహా పలువురు జేడీయూ నేతలు తేజస్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు. మరోవైపు పాట్నాలోని రబ్రీదేవి నివాసంలో ఆర్జేడీ పార్టీ కేంద్ర రాష్ట్ర పార్లమెంటరీ బోర్డుల సభ్యుల సమావేశమయ్యారు. మహాగఠబంధన్లో సీట్ల పంపకం, ఆర్జేడీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. आज जनता दल यूनाइटेड में कोई इज्जत और कोई सम्मान नहीं है. ये नीतीश कुमार जी का आखिरी चुनाव है. इसके बाद वो दोबारा मुख्यमंत्री नहीं बनने जा रहे हैं और भाजपा जनता दल यूनाइटेड को खत्म करने का काम करेगा.